హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇలా నేను బాయ్ చేపలు కొత్తున్నాం. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళానికి బాయా? మీ సెటుకు బాయ్ కాదు, నీ సెటు పెళ్ళడానికి బాయ్ కాడు, ఖలీద్ బాయ్. ఇక నేను బాయ్ మొన్న మనం చేపలు పట్టిన లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. బాయ్ అంటుండు, నవీన్ నా ముఖం కనబడకు, నా ఫేస్ కనిపించకు, నా మొన్ననే పెళ్లి ఫిక్స్ అయింది. ఒకవేళ పిల్ల గిట్ట చూసింది ఒక వీడియో, ఈడు పని విడిచిపెట్టి ఇడు చేపలు ఆడకుండా అక్కడికి తిరుగుతుండు అని చెప్తుంది. మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, లెక్క పెళ్లి కుదిరింది అని చెప్పిండు. సరే అన్న, నువ్వు టెన్షన్ తీసుకోక అని చెప్పేసిన. ఇక పిండి గిట బాయ్ కలుపుకొని వచ్చిండు ఖాళీద్ బాయ్. సరే ఇక మంచిగా కలుపుకొని వచ్చిండు. ఇక అదే పిండితోటి మనం చేపలు ఆడదాం. చలో. ఇక పిండి వేసిన తింటున్నాయి అవి. కొడుతుంది, చేప అయితే కొడుతుంది. బాయ్ బాయ్, చేప పడ్డది ఖాళీద్ బాయ్. ఇక ఖాళీద్ బాయ్ అక్కడ నుంచి ఇక సంచి తీసుకొని ఉరికొచ్చిండు. ఇక తీసేద్దాం. ఇక ఇప్పుడు తీసి సంచిలేద్దాం. గలం దాన్ని గట్టిగా ఊచుకుంది బిడ్డకు. మళ్ళీ అది మన చేతిలో పడ్డాక పోతుందా చెప్పు? ఏడుకోదు. ఈ ఖాళీద్ బాయ్ ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు సంచలేద్దాం, ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు సంచలేద్దాం అన్నట్టు ఉంది. ఇక తీసినాం, సంచలు వేసేసినాం. ఈ ఖాళీద్ బాయ్ తీసుకొని సడికి పెట్టేసిండు నీళ్ళలో. అప్పటికే ఒక 5-6 చేపలు పడ్డాయి. ఇక నేను ఖాళీద్ బాయ్ ఇద్దరం పోదాం అనుకున్న టైంకి మా అమ్మ ఇట ఫోన్ చేసింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది మా అమ్మ నన్ను. సరే మమ్మీ వస్తున్నాయి అని చెప్పి ఇక మొట్టమొదటి అన్నీ చదువుకొని వెళ్ళిపోయినాం నేను ఖాళీద్ బాయ్. ఇలా మనకు మొత్తం కలిపి చేపలు ఒక 5 పడ్డాయి. ఇక ఖాళీద్ బాయ్కి కూరకు సరిపోతాయి, ఖాళీద్ బాయ్కి సెట్ అయిపోతాయి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.